హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు కదా క్రీమీ క్రిస్పీ హెల్తీ పాస్తా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా. ఇలాంటి పాస్తా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఇలాంటి పాస్తా రెడీ చేయడం కోసం ముందుగా స్క్రీన్ మీద చూపిస్తున్న కూరగాయలను అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ముందుగా ఈ పాస్తాకి ఏవేవి ఎంతెంత కావాలో చూద్దామండి. ఒక కప్పు పాస్తా, ఒక కప్పు టమాటా ముక్కలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 వెల్లుల్లి రెప్పలు, ఒక కప్పు క్యారెట్, 2 స్పూన్లు టమాటా సాస్, ఒక కప్పు క్యాప్సికమ్, తగినంత కరివేపాకు, తగినంత కొత్తిమీర తీసుకున్నానండి. ఇప్పుడు మనం పాస్తాను అయితే రెడీ చేద్దామండి. దానికోసం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి 2 కప్పులు వాటర్ పోసి 1/2 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక కప్పు పాస్తా పోసి బాగా ఉడికించుకుందామండి. ఎనిమిది లేదా 10 నిమిషాలు బాగా ఉడికించుకుందామండి. పాస్తా ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బాగా ఉడికింది. ఇక మనము పాస్తాను బాగా వడగొట్టేసి నీళ్లు వేరు చేసేస్తామండి.
పాస్తా ఉడికిన తర్వాత ఒక బౌల్ తీసుకొని జల్లీ పెట్టి దాన్ని వడగొట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా వాటర్ వేరు చేసి పాస్తాను పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనకు ఏమేమి స్పైసెస్ దాంట్లో యాడ్ చేయాలనో చూపిస్తాను చూడండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు టమాటా సాస్ తీసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ మనం ప్యాన్ పెట్టేసి నూనె అయితే యాడ్ చేసుకుందామండి. నేనైతే నెయ్యి తీసుకున్నాను, మీకు ఏది పాసిబుల్ ఉంటే అది తీసుకోండి. నేను 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి బాగా వేడి అవ్వగానే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెప్పలను యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే మనం వెల్లుల్లి రెప్పలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. వెల్లుల్లి ముక్కలు దోరగా వేయగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను అయితే 1 కప్పును యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలను లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకుందామండి. ఇప్పుడు 1 కప్పు క్యాప్సికమ్, 1 కప్పు క్యారెట్ను వేసి బాగా వేయించుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడైతే టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. ఇలా కూరగాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పౌడర్, అలాగే ధనియాల పొడి మొత్తం నేను ముందుగా చూపించాను కదా స్పైసెస్, అలాగా ఒకదానికొకటి యాడ్ చేసుకోండి. స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే కార్న్ పౌడర్ ఉంది కదా, కార్న్ పౌడర్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి. అంతా బాగా ఉడికిన తర్వాత కరివేపాకుని అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే మంచి ఉడికిన తర్వాత మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి.
ఇలా కూరగాయలన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత మసాలా గిసాలా పట్టించిన తర్వాత ఫైనల్గా అయితే మనం పాస్తాను అయితే యాడ్ చేసుకొని 2 or 3 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి. చూసారు కదా, అన్ని స్పైసెస్ వేసిన తర్వాత మన పాస్తా అయితే ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఫైనల్గా టమాటా సాస్ కొత్తిమీరని వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం అలా కలుపుకుందామండి. మంచి పాస్తా అయితే రెడీ అయిపోయింది. మంచి గుమగుమలాడుతూ పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ప్లేట్లోకి వడ్డించుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.